Namaste. Welcome to our NMMS classes telecasted by TSAT. మీ అందరికీ తెలిసిన విషయం NMMS క్లాసెస్ కోసం ప్రత్యేకంగా TSAT 100 ఎపిసోడ్లతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అది సైట్ వాళ్ళ యొక్క సౌజన్యంతో 11:25 to 12:25 కాలంలో టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో 100 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ 100 ఎపిసోడ్స్ 50 ఎపిసోడ్స్ అనేటువంటిది కేవలం మెంటల్ ఎబిలిటీ టెస్ట్ కోసం కేటాయింపబడ్డాయి. మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో వర్బల్ రీజనింగ్, నాన్ వర్బల్ రీజనింగ్ అనే 2 అంశాలు ఉంటాయి. ఈ నాన్ వర్బల్లో ప్రతి అంశంలో కూడా మరో 25 ఉప అంశాలు అనేటువంటివి ఉన్నాయి. వర్బల్ రీజనింగ్లో తీసుకుంటే క్లాసిఫికేషన్ అని, కోడింగ్ అండ్ డీకోడింగ్ అని, ఎనాలజీ అని, క్యాలెండర్స్ అని, క్యూబ్స్ అండ్ క్యూబాయిడ్ అని, టైమ్ అండ్ డిస్టెన్స్ అని, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అని, ఇలా సుమారు 25 రకాలు ఉన్నాయి. వీటిలో క్యారెక్టర్ పజిల్స్ అనేటువంటిది ఒక అంశం. క్యారెక్టర్ పజిల్స్ అంటే ఒక పజిల్ ఇవ్వబడుతుంది. ఆ పజిల్లో ఒక న్యూమరల్ కానీ, ఒక ఆల్ఫాబెట్ కానీ, ఒక సింబల్ కానీ, లేదా వీటి కాంబినేషన్ కానీ లోపిస్తుంది. అలా లోపించినటువంటి ఆ క్యారెక్టర్ని మనం ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. ఈ అంశాల్లో ఎక్కువగా మనకు ప్రశ్నలు ఎలా వస్తాయంటే బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్, అలాగే స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్ మీద ప్రశ్నలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆల్ఫాబెట్స్ అయితే ఆల్ఫాబెట్స్లో వాళ్ళు ఏ టు జెడ్ ఆర్డర్ కానీ, జెడ్ టు ఏ ఆర్డర్ కానీ, లేదా వాటి యొక్క పొజిషన్స్ మీద ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ అంశాలను మీరు దృష్టిలో పెట్టుకొని ఈ క్యారెక్టర్ పజిల్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తే సులభంగా ఆన్సర్ని చేయగలుగుతారు అనమాట. 90 ప్రశ్నల్లో సుమారు 10 ప్రశ్నలు ఈ క్యారెక్టర్ పజిల్స్ నుండి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సులభం, చాలా ఈ లాజికల్ రీజనింగ్ ఉంటుంది. కాబట్టి అతి వేగంగా మీరు ఆన్సర్ చేయగలిగేటువంటి ప్రశ్నల్లో ఈ క్యారెక్టర్ పజిల్స్ ఒక రకంగా మీరు గమనించాలి. ఇప్పుడు కొన్ని ప్రశ్నల్ని ఇప్పుడు చూద్దాం. అవి పూర్వ ప్రశ్నాపత్రాల్లో ఇచ్చిన ప్రశ్నలు కాబట్టి వాటి యొక్క స్టాండర్డ్ కూడా సింపుల్గానే ఉంటుంది. దానిపై మీకు పూర్వ ప్రశ్నాపత్రం పైన అవగాహన వస్తుంది. ఒకసారి ప్రీవియస్ పేపర్ని మనం అర్థం చేసుకోగలిగితే మన ప్రిపరేషన్ అనేటువంటిది ప్రాపర్గా ఉంటుంది అనేటువంటిది వాస్తవం. ఇప్పుడు చూద్దాం. 0 into 6 ఇక్కడ 0, 6, 10, 2, 4 అని ఒకటి ఇచ్చాడు. 6, 2, 24, 8, 10 ఇచ్చాడు. 4, 14, 10, 12 ఇచ్చాడు. ఇందులో మనకు ఏమైనా మనకి కాస్త ఇన్ఫర్మేషన్ ఏమైనా కనబడుతుందా? 6కి బాగానే ఉంది. 6, 4 నేమ్ 6, 4, 10, 10 + 2, 12 వచ్చింది. ఈ ప్యాటర్న్ని మనం ఎలా ఉందో క్లియర్గా ఇక్కడ మనం దానికి అబ్జర్వ్ చేస్తే ఇచ్చాడు. దాన్ని మనం ఇక్కడ జాగ్రత్తగా చూద్దాం. 0, 6, 2, 4 ఈ ఎక్స్ట్రీమ్స్ దగ్గర ఉన్నదాన్ని యాడ్ చేద్దాం. 0ని, 6ని, 2ని, 4ని యాడ్ చేసాం. ఎంత వచ్చింది మనకు? 0 + 6, 6, 6 + 2, 8, 8 + 4, 12. మనకు 12 వచ్చింది. ఈ 12లో 2 తీసేసాం, మనకు 10 వచ్చింది. ఇది మధ్య వాల్యూ, అంతేనా? అయితే ఇదే ప్యాటర్న్ అని ఫిక్స్ కాకండి. ఈ ప్యాటర్న్ పక్క ఉన్నటువంటి డయాగ్రామ్లో కూడా అప్లై చేద్దాం. చేస్తే అది కూడా సాటిస్ఫై చేసింది అనుకోండి, అప్పుడు ఆ ప్యాటర్న్ని థర్డ్ డయాగ్రామ్కి చేయొచ్చు. అర్థమైందా? ఇది ఒక అంచనా మీద వెళ్ళాను నేను. సో అదే దాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాను? 6 + 2 + 10 + 8 తీసుకున్నాం. ఎంత వస్తుంది చెప్పండి? 6 + 2 8, 8 + 10 18, 18 + 8 26, 26 ఉంది. ఈ 26లో 2 తీసేసాను, 24 వచ్చేసింది. అంటే మనకి ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫిక్స్ అయింది. ఏంటి ఆ ప్యాటర్ను? ఎక్స్ట్రీమ్లో ఉన్నటువంటి లేదా 4 కార్నర్స్లో ఉన్నటువంటి వాల్యూస్ అన్నిటినీ యాడ్ చేసి ఆ వచ్చినటువంటి ఫలితం నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చిన వాల్యూయే మనకు మిడిల్ వాల్యూ అవుతుందని గమనించాలి.
సో ఇప్పుడు మనం ఇది చేయొచ్చు కదా. ఏం చేయాలి? 4ని 14ని 12ని 10ని యాడ్ చేసేసాం. 4 + 14 18, 18 + 12 30, 30 + 10 40, మనకు 40 వచ్చింది అంతేనా. అయితే ఇప్పుడు వచ్చిన 40 నుంచి 2 సబ్ట్రాక్ట్ చేయాలి కదా. 40 - 2 38, అంటే ఈ ప్లేస్లో మనకు 38 రావాలి. ఇది ప్యాటర్న్. క్లియర్? సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ప్యాటర్న్ని ఐడెంటిఫై చేయటం అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుచేతన ప్యాటర్న్ అంటే మీకు 8th క్లాస్లో కూడా ఒక కాన్సెప్ట్ ఇచ్చాం. కొన్ని సందర్భాల్లో జనరలైజేషన్ అంటే కొన్ని సందర్భాల్లో అన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చు. ఎలా అంటే 2^2n + 1 ఈ నెంబర్ ఎప్పుడైనా విన్నారా? ఈ 2^2n + 1ని దీన్ని ఫెర్మాట్ నెంబర్ అంటారు. అంటే n = 1 ఇచ్చారనుకోండి, ఇది ప్రైమ్ నెంబర్ అవుద్ది. ఎందుకు? 2² అంటే 4, 4 + 1 5 ప్రైమ్ నెంబర్. n = 2 ఇచ్చినా ప్రైమ్ నెంబర్ అవుతుంది. n = 3 ఇచ్చినా ప్రైమ్ నెంబర్ అవుతుంది. n = 4 ఇచ్చినా ప్రైమ్ నెంబర్ అవుతుంది. కాబట్టి అందరూ ఏమనుకున్నారంటే, అరే ఇది ప్రైమ్ నెంబరే, ఇది ప్రైమ్ నెంబర్కి జనరల్ ఫార్ములా అనుకున్నారు. ఈవెన్ నెంబర్కి జనరల్ ఫార్ములా ఉంది 2n. ఆడ్ నెంబర్కి జనరల్ ఫార్ములా 2n + 1 ఆర్ 2n - 1. పెర్ఫెక్ట్ నెంబర్కి జనరల్ ఫార్ములా ఉంది 2^k - 1 ఆఫ్ 2^k - 1. ఇలా ప్రతి దానికి ఒక జనరల్ ఫార్ములా ఉంది. కాబట్టి ప్రైమ్ నెంబర్ కూడా జనరల్ ఫార్ములా అనుకున్నారు. దీన్ని ఫెర్మాట్ అనేటువంటి వాడు ఇచ్చాడు. చాలా సంవత్సరాలు ఇది ఫెర్మాట్ నెంబర్ని ప్రైమ్ నెంబరే అనుకున్నారు. తీరా ఆయిలర్ వచ్చిన తర్వాత, ఆయిలర్ డివిజనల్ థీరం అనేది అప్లై చేసింది, దాని కాన్సెప్ట్ని వాడిన తర్వాత మనం n = 5 అయింది అనుకోండి, 2^5 + 1 అంటే 2^32 + 1, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 641. వీ కెన్ ప్రూవ్ ఇట్ ఆల్సో. ఇది పాత 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఈ ప్రూఫ్ కూడా ఉంది. అంటే ఇట్స్ నాట్ ఎ ప్రైమ్ నెంబర్. వాట్ ఈస్ ఎ ప్రైమ్ నెంబర్? ద నెంబర్ విచ్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్, 1 అండ్ ఇట్ సెల్ఫ్. నేను 641 కూడా ఒక ఫ్యాక్టర్ అయింది అంటే ఇట్స్ నాట్ ఎ ప్రైమ్ నెంబర్. ఈజ్ ఇట్ క్లియర్? సో కాబట్టి కాన్సెప్ట్ని మీరు నేర్చుకుంటున్నప్పుడు కేవలం బ్లైండ్గా ఆ కాన్సెప్ట్ నేర్చుకున్నాం కాకుండా దాని రిలేటివ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా నేర్చుకుంటే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉపయోగపడుతుంది. అలాగే కాన్సెప్చువల్ నాలెడ్జ్ కూడా మీకు డెవలప్ అవుతుంది. క్లియర్? ఇప్పుడు మనం ఇంకో ప్రశ్న చూద్దాం. ఇక్కడే మనకు అదే ఆ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ క్లియర్గా ఇచ్చాను, అంటే విజిబిలిటీ కోసం. ఎక్స్ట్రీమ్లో ఉన్నటువంటి 0, 2, 6, 4ని యాడ్ చేసాం, మనకి 12 వచ్చింది. దాన్ని 2 నుండి సబ్ట్రాక్ట్ చేసాం, 10 వచ్చింది. ఎక్స్ట్రీమ్లో రెండో డయాగ్రామ్లో వచ్చినట్టు x 6, 2, 10, 8ని యాడ్ చేసాం, 26 వచ్చింది. దాన్ని 2 సబ్ట్రాక్ట్ చేసాం, 24. కాబట్టి కావాల్సిన డయాగ్రామ్లో ఎక్స్ట్రీమ్లో ఉంటుంది 4, 14, 12, 10 యాడ్ చేసాం, మనకు 40 వచ్చింది. దాన్ని 2 తీసేసాం, 38 వచ్చింది. క్లియర్? సో 38 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 1/8 ? ఇచ్చాడు. 1/8 ? 27. ఇదేంటి? 1/8 ఇచ్చాడు. ఇది ఎలా చేస్తాం? ఏమైనా ఐడియా ఉందా మీకు? ఇంతకుముందు మీకు క్లియర్గా చెప్పిన స్క్వేర్స్, క్యూబ్స్, క్యూబ్ రూట్స్, స్క్వేర్ రూట్స్ అసలు మీకు టోటల్గా కంటెస్తా రావాలి. అంటే మీ ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. అలా ఫింగర్ టిప్స్ మీద ఉందనుకోండి, ఖచ్చితంగా ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ చేసేస్తారు. 1కి 8కి ఈ మధ్య 1, 8, 27 మీకు చూడగానే వీటికి ఏమైనా ఐడియా వస్తుందా మీకు? ఏమైనా ఈ క్యూబిక్ నెంబర్స్ అని చెప్పచ్చు మీరు. ఎందుచేత 1 అంటే 1 క్యూబ్, 1 ఆఫ్ 1. 8 అంటే 2 క్యూబ్, 2 ఆఫ్ 2, 2 to the 4, 4 to the 8. 27 ఈజ్ 3 క్యూబ్, 3 ఆఫ్ 3. కాబట్టి నెక్స్ట్ నెంబర్ ఏం రావాలి మీకు చెప్పండి? 4 క్యూబ్ రావాలి. అంతే కదా? ఇక్కడ 4 పార్ట్స్ వచ్చినాయి, 4 క్వాడ్రాంట్స్ వచ్చాయి. ఈ 4 క్వాడ్రాంట్స్లో ఫస్ట్ దాంట్లో 1 క్యూబ్, సెకండ్ దాంట్లో 2 క్యూబ్, థర్డ్ దాంట్లో 3 క్యూబ్ అయితే ఆబ్వియస్లీ ఫోర్త్ దాంట్లో ఎవరు 4 క్యూబ్ రావాలి. 4 క్యూబ్ అంటే అర్థం ఏంటి? 4 ఆఫ్ 4. 4 16, 16 4 64. అంటే మనకు ఆన్సర్ ఎంత రావాలి? 64. అర్థమైందా? సింపుల్గా ఉంది కదా. సో అంటే ఇది ఇప్పుడు జనరల్గా బాగా ప్రాక్టీస్ చేసిన పిల్లోడు ఏం చేస్తాడంటే వాడు 64 డైరెక్ట్గా వేసేస్తాడు. మీ ఎక్స్ప్లెనేషన్ కోసం ఇంత టైం తీసుకున్నాం, లేదంటే డైరెక్ట్గా ఆన్సర్ వేసేసి ఛాన్సెస్ ఉంటాయి. క్లియర్? ఇట్స్ క్యూబిక్ నెంబర్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇంకొక ప్రశ్న చూద్దాం.
ఇక్కడ మనకేమి ఇచ్చాడు 4 5 6 7 3 9 11 ఇందులో ఏ నెంబర్ 4 5 6 ఇది మనకేం తెలియదు. ఒక్కసారి మనం ఏం చేద్దామంటే చిన్న ప్రయత్నం చేసి చూద్దాం. చిన్న ప్రయత్నం ఇందులో చేస్తే మనకి ఏమొచ్చినటువంటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏమైనా మనకి కొద్దిగా ఏమైనా మనకి ఛాన్సెస్ కనబడుతున్నాయి అంటారా? 9 ఇక్కడ తీసుకున్నాం. 4 + 5 + 6 15 వచ్చింది కదా, 15 వచ్చింది. ప్లస్ మనకేమో తెలియదు. 11 + 9 20, 23 + 7. ఇప్పుడు మనం ఇలా చూద్దాం. ఇక డయాగ్రామ్ ఈ పార్ట్ ఈ సర్కిల్ని ఎలా తీసుకుందాం. ఈ పై పార్ట్ వాల్యూస్ అన్ని యాడ్ చేద్దాం. పై పార్ట్ వాల్యూస్ అన్ని చేస్తే మనకేమొచ్చింది 4 + 5 9, 9 + 6 ఎంత వచ్చింది 15. ఇక్కడ 11 + 9 20, 20 + 3 23, 20 + 3 + 7 30, అంటే ఇక్కడ 30 వచ్చింది. అంటే ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 15 అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకు ఈ సర్కిల్కి అబవ్ పార్ట్ టాప్ పార్ట్లో 30 వస్తుంది, బిలో పార్ట్ కూడా 30 వస్తుంది. కాబట్టి ఇక్కడ వచ్చిన ఆప్షన్ ఏమవుతుంది మనకి 30 అంటే 15 అవుతుంది. ఓకే, అదే చూసారా. Some of the numbers in the lower half of the circle is 11 + 9 + 3 + 7 30 వచ్చింది. Some of the numbers in the upper half of the circle 4 + 5 + 6 one is missing, that is 15 plus missing number. So both should be same, lower half and upper half. So lower half is 15 plus unknown number and upper half, of course upper half is the same and lower half is okay, this one 15 plus something. So 30 is equal to 15 plus unknown, or unknown number is 30 minus 15, which is 15. So the required number is 15. This is a clear explanation for the given question. Okay, ఇప్పుడు మనం ఇంకొకటి చూద్దాం. 915364 ఈ క్వశ్చన్ ఫస్ట్ నేను చూసేటప్పుడు కూడా చాలా ప్రయత్నం చేసేదాన్ని. ఇలా చూడగానే మీ ఇప్పుడు చూడగానే ఏం చేద్దాం, స్క్వేర్లు చేద్దామా, క్యూబులు చేద్దామా, లేకపోతే మల్టిప్లై చేద్దామా, ఎడిషన్ చేద్దామా అనుకున్నాం. కొన్నిసార్లు పేపర్ సెట్టర్ ఎలా చేస్తారంటే సింపుల్గా ఇస్తారు క్వశ్చన్ని, వెరీ సింపుల్గా ఇచ్చిన క్వశ్చన్ సింపుల్గా ఇచ్చినప్పుడు మనం చాలా డిఫికల్ట్గా ఉంటుందేమో అని ఆలోచిస్తాం. దానివల్ల మనకు కొద్దిగా డౌట్ వస్తుంది, ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూద్దాం. ఇది 4 కదా, ఇది 5. ఈ 5కి 4కి డిఫరెన్స్ ఎంత ఉంది 1. ఓకే, ఇది 9 కదా, ఇది 3. 9కి 3కి డిఫరెన్స్ ఎంత ఉంది 6. అంటే ఇలా చూడగానే నాకు కొద్దిగా చిన్న డౌట్ వస్తుంది, ఎలా చేద్దాం వినం. ఈ 915 మొత్తాన్ని నెంబర్ తీసేసుకుంటున్నా, 915 అనుకున్నా. 915ని తీసుకొని 915 ఒక నెంబర్ రాశా, 3 డిజిట్ నెంబర్. 364ని కూడా యూజ్ చేసి 364 ఒక నెంబర్ రాశా. 915 ఒక 3 డిజిట్ నెంబర్, 364 అని ఒక 3 డిజిట్ నెంబర్. ఈ 915లో 364 తీసేస్తున్నా, సబ్ట్రాక్ట్ చేస్తున్నా. 5లో 4 పోతే 1, ఇక్కడ మనకి 1 చిన్నది కదా, బారో తెచ్చుకుందాం. అంటే ఇది 11 అవుతుంది, ఇది 8 అవుతుంది, అంతే కదా. 11 minus 6 is 5 and 8 minus 3 is 5. 551 వచ్చేసింది మనకి. అంటే ఇక్కడ మన అజంప్షన్ ఏమైంది, మనకి ఇచ్చినటువంటి డిజిట్స్తో మనం ఒక 3 డిజిట్ నెంబర్ని రాసుకొని, పైన ఇచ్చినటువంటి 3 డిజిట్స్తో వచ్చిన 3 డిజిట్ నెంబర్, కింద ఇచ్చిన దాంట్లో వచ్చిన 3 డిజిట్ నెంబర్ రాసుకొని ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ కనుక్కున్నాం, మనకు ఆన్సర్ వచ్చింది. ఇదే మెథడ్ని ఇక్కడ వాడదాం. 543 రాశాను ఒక నెంబర్. 789 ఈ నెంబర్ రాశాను. సో 78 నుంచి 543 తీసేద్దాం. 9లో 3 పోతే 6, 8లో 4 పోతే 4, 7లో 5 పోతే 2, 246. ఇది కూడా వచ్చేసింది మనకు ప్యాటర్న్. అంటే ఏం చేస్తున్నాం మనం, సింపుల్గా పైన అటువంటి అప్పర్ హాఫ్లో ఇచ్చినటువంటి డిజిట్స్తో వచ్చిన నెంబర్ని
లోవర్ హాఫ్లో ఇచ్చిన డిజిట్స్తో వచ్చిన నెంబర్ని తీసుకొని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దట్ డిఫరెన్స్ విల్ బి ద నెంబర్ ఇన్సైడ్ ద సర్కిల్. ఇందులో కూడా అదే చేయాలి. మరి 863 నెంబర్ తీసుకున్నారు, 241 అనేది లోవర్ హాఫ్తో వచ్చినటువంటిది, సబ్ట్రాక్ట్ చేసేసారు. 3లో 1 తీసేసారు, ఎంత వచ్చింది 2. 6లో 4 తీస్తే 2, 8లో 2 పోతే 6. అంటే ఈ సెంటర్ పార్ట్లో ఇన్సైడ్ ద సర్కిల్ రావాల్సిన నెంబర్ ఎంత? 622. దట్స్ ఇట్. చూసారా? చాలా దిస్ ఇస్ అ న్యూ క్వశ్చన్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి క్వశ్చన్. అంటే ఈ ఐడియా రాదు మనకి ఎప్పుడు కూడా జనరల్గా. అందుచేతనే మీకు చాలాసార్లు రిమైండ్ చేస్తున్నాను, ఈ ఎస్పెషల్లీ ఈ మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసేటప్పుడు వెన్ యూ ప్రాక్టీస్ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ యూ విల్ గెట్ మోర్ ఎక్స్పోజర్, more logical thinking, more analytical thinking. Clear? That's a very, very important. Okay, now we will shift to the next. అదే మీకు క్లియర్గా చూపిస్తుంది ఇక్కడ. 915 నుండి 364 తీసేస్తే మీకు 551 వచ్చింది. 718 నుంచి 540 తీసేస్తే 246 వచ్చింది. సో 863 నుండి 241 తీసేస్తే 622 వచ్చింది. క్లియర్? అర్థమైందా మీకు? అంటే ఈ కైండ్ ఆఫ్ థింకింగ్ అనేది మీకు రావాలి. ఓకే, నా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాం. 3, 5, 8, 13, 22 ఏ నెంబర్ వస్తుంది? 3, 5, 8, 13 ఏ నెంబర్ వస్తుంది అని అడిగాడు. ఇప్పుడు మనం చూద్దాం. 3, 5 బాగానే ఉంది, ఏ నెంబర్ వస్తుందని చూద్దాం. 3కి 5 కలిపితే 8 వచ్చింది, 5కి 8 కలిపితే 13 వచ్చింది. బట్ 8కి 13కి 22 వచ్చింది, ఈ నెంబర్ పనికిరాదు. ఒకసారి మనం చూద్దాం ఏం చేస్తున్నాం అనేటువంటిది. మీకు కావాలంటే మీరు జాగ్రత్తగా చూడండి. మనం చేసేది ఏంటి అంటే ఇక్కడ ఒక ప్యాటర్న్ ఇచ్చింది, ఆ ప్యాటర్న్ని మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. అది ఏంటంటే ఈ 3 ఉంది కదా, ఈ 3ని నేను 2తో మల్టిప్లై చేస్తున్నా, 6 వచ్చింది. ఈ 6 నుంచి 1 తీసేసాం, 5 వచ్చింది. ఓకే, సేమ్ మనం 5ని 2తో మల్టిప్లై చేసాం, 10 వచ్చింది. 10 నుంచి 2 తీసేసాం, 2 తీస్తే ఏమొచ్చింది? 8 వచ్చింది. ఇప్పుడు 8ని 2తో మల్టిప్లై చేస్తున్నాం, ఇక్కడ 1 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, ఇక్కడ 2 సబ్ట్రాక్ట్, ఇక్కడ 3 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. 8 2 16, 16 నుండి 3 తీసేసాం, 13 వచ్చింది. ఇప్పుడు 13ని 2తో మల్టిప్లై చేస్తున్నాం, 13 2 26. ఇక్కడ 1 సబ్ట్రాక్ట్ చేస్తాం, ఇక్కడ 2 సబ్ట్రాక్ట్ చేస్తాం, 3 సబ్ట్రాక్ట్, ఎంత 4 సబ్ట్రాక్ట్ చేయాలి, 4 సబ్ట్రాక్ట్ చేయాలి. 13 2 26, 26లో 4 తీసారు, 22. ఇక్కడ మనకు కామన్ ప్యాటర్న్ వచ్చేసింది క్లియర్గా. ఆ ప్యాటర్న్ ఏంటి? మనం జాగ్రత్తగా చూస్తే 22ని 2తో మల్టిప్లై చేయాలి. 22ని 2తో మల్టిప్లై చేసి ఇక్కడ 1 సబ్ట్రాక్ట్ చేశారు, ఇక్కడ 2 సబ్ట్రాక్ట్ చేశారు, ఇక్కడ 3 సబ్ట్రాక్ట్ చేశారు, ఇక్కడ 4 సబ్ట్రాక్ట్ చేశారు, ఇక్కడ 5 సబ్ట్రాక్ట్ చేయాలి. 22 2 44, 44 నుంచి 5 సబ్ట్రాక్ట్ చేసేసారు. అంటే అప్పుడు ఏమొస్తుంది? 39. అర్థమైందా? చూస్తారా? ఈ రకంగా మనము ప్యాటర్న్ని ఐడెంటిఫై చేయాలి. దట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. 3ని ఫస్ట్ నెంబర్ని ఏం చేశాను నేను? 2తో మల్టిప్లై చేసి 1 సబ్ట్రాక్ట్ చేశాను. అంటే 3 2 6, 6 - 1 is 5. సెకండ్ నెంబర్ వచ్చింది. సేమ్ ప్యాటర్న్ వాడుతున్నా. సెకండ్ నెంబర్ని 2తో మల్టిప్లై చేసి 1 అక్కడ 1 సబ్ట్రాక్ట్ చేసి, ఇది నెక్స్ట్ నెంబర్ కాబట్టి 2 సబ్ట్రాక్ట్ చేసాం. 5 2 10, 10 నుంచి 2 తీసేసాం, 8. థర్డ్ నెంబర్ వచ్చింది. థర్డ్ నెంబర్ని 2తో మల్టిప్లై చేసి 3 తీసేయాలి, థర్డ్ నెంబర్ కాబట్టి. 8 2 16, 16 నుండి 3 16 నుండి 3 తీసేయాలి, 16 నుండి 3 తీస్తే 13. కరెక్ట్. ఫోర్త్ నెంబర్ వచ్చింది. ఇక్కడ ఫోర్త్ నెంబర్ కాబట్టి 13ని 2తో మల్టిప్లై చేసి ఫోర్త్ నెంబర్ కాబట్టి 4 తీసేసారు. 13 2 26, 26లో 4 తీస్తే 22. ఫిఫ్త్ నెంబర్ వచ్చింది. 22ని 2తో మల్టిప్లై చేసి ఫిఫ్త్ నెంబర్ కాబట్టి 5 తీసేయాలి. 22 - 2 44, 44 - 5
13 క్లియర్. చూసారా ప్యాటర్న్, ఆ ప్యాటర్న్ని ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ ప్యాటర్న్స్. మీకు ప్యాటర్న్ అర్థమైంది అంటే ఆన్సర్ అనేటువంటిది ఈజీగా వస్తుంది. దీన్ని ఇప్పుడు కాస్త డయాగ్రమేటిక్గా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అంతే. 3 ఉంది, 3 2తో మల్టిప్లై చేస్తే 1 సబ్ట్రాక్ట్ చేస్తే 5 వచ్చింది. ఈ 5ని 2తో మల్టిప్లై చేసి 2 సబ్ట్రాక్ట్ చేసా 8 వచ్చింది. 8ని 2తో మల్టిప్లై చేసి 3 సబ్ట్రాక్ట్ చేసా 13 వచ్చింది. 30ని 2తో మల్టిప్లై చేసా 4 సబ్ట్రాక్ట్ చేసా 22 వచ్చింది. 22ని 2తో మల్టిప్లై చేసా 5 సబ్ట్రాక్ట్ చేస్తే 39 వచ్చింది. చూసారా ఇలా ఒక స్పైరల్ టైప్లో మనకు డయాగ్రామ్ వేసుకుని కూడా చెప్పచ్చు అనమాట. క్లియర్. సో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇలానే వస్తాయి కాబట్టి వీటిని ఎంత ప్రాక్టీస్ చేస్తే అంతమంది. ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాం. 12 8 80 వచ్చింది. 16 7 207 వచ్చింది. 25 21 వాట్ నెక్స్ట్. బాగానే ఉంది. 12 8 తీసుకున్నాం. తీసుకుంటే మనకేమొస్తుంది? ఓకే 12 8s 96 మనకు పనికిరాదు. అలా కాకుండా 12లో 2 తీసాం అనుకోండి 14 వచ్చింది. ఆ కాంబినేషన్ ఇక్కడ మేము చూస్తున్నాం. ఇప్పుడు చేస్తున్నప్పుడు ఇక్కడ మనకేం చేసామంటే స్క్వేర్లను వాడుతున్నాను అనమాట. ఇక్కడ స్క్వేర్స్ వాడాం, ఇంతవరకు స్క్వేర్స్ కాన్సెప్ట్ వాడలే, ఇప్పుడు స్క్వేర్స్ వాడుతున్నాం. 12ని 12 స్క్వేర్ చేద్దాం. 12 స్క్వేర్ అంటే 144. 8ని స్క్వేర్ చేద్దాం. 8 స్క్వేర్ 64. 144లో 64 తీసేసాం 80 వచ్చిందా? ఇది అంటే ఇదేంటి? 12 స్క్వేర్ మైనస్ 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8. ఇదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా వాడాలి కదా. అంటే 16 స్క్వేర్ 7 స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేయాలి. వచ్చింది ఆన్సర్ 16 స్క్వేర్. 16 స్క్వేర్ అంటే ఎంత? మనం తీసుకున్న 256. 7 స్క్వేర్ ఎంత? 49. 256లో 49 తీసేయండి 207 సరిపోయింది కదా. మరి ఇక్కడ మనం ఏం చేయాలి? 25 స్క్వేర్ 21 స్క్వేర్. ఈ 25 స్క్వేర్లో 21 స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 25 స్క్వేర్ అంటే 625. 21 స్క్వేర్ 441. సో సబ్ట్రాక్ట్. సో 625లో 441 తీసేసారు. 5లో 1 పోతే 4, ఇక్కడ ఒకటి అప్ వెళ్తుంది కాబట్టి 12 అవుతుంది, ఇది 5 అవుతుంది. 12 minus 4 is 8, 5 minus 4 is 1. అంటే మనకి ఇక్కడ ఎంత వస్తుంది? 184 అని వస్తుంది. అంటే ఇక్కడ స్క్వేర్స్ వచ్చినాయి. ఇంతకుముందు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ క్వశ్చన్లో గత శీర్షికలో మనం ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఏమైంది? ఈ రెండింటిని యాడ్ చేస్తే థర్డ్ వచ్చేసింది. అదే మోడల్ ఇక్కడ డయాగ్రామ్, అరే ఇక్కడ డయాగ్రామ్ కనబడుతుంది కదా, అదే మోడల్ వేసే ఛాన్సెస్ లేవు. కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ స్క్వేర్స్ వచ్చినాయి. 12 స్క్వేర్ మైనస్ 8 స్క్వేర్ స్క్వేర్స్ తీసుకున్నాం. 12 స్క్వేర్ 144, 8 స్క్వేర్ 64. 144లో 64 తీసేసారు 80 వచ్చింది. అలాగే 16 స్క్వేర్ 256, 7 స్క్వేర్ 49, 256లో 49 తీసేసారు 207 వచ్చింది. అలాగే 25 స్క్వేర్ 625, 21 స్క్వేర్ 441, 625లో 441 తీసేశారు. ఓకే 184 వచ్చింది. చూసారా? ఈ రకంగా మనం దాన్ని మీకు ఇప్పుడు క్యాలిక్యులేషన్ పరంగా చూపిస్తున్నాం. అంటే ఇది 12 స్క్వేర్, యాక్చువల్గా ఇది 12 స్క్వేర్, ఇది 18 స్క్వేర్ ఇది అనమాట. సో 80, ఇది కూడా 16 స్క్వేర్ 7 స్క్వేర్ అంటే 207. సో 25 స్క్వేరు 21 స్క్వేర్ వేస్తే 184 అని మీరు క్లారిటీగా ఆన్సర్ చెప్పవచ్చు. క్లియర్? ఓకే, ఇప్పుడు మనం ఇంకొక ప్రశ్నను చూద్దాం. ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ ఏంటి? క్వశ్చన్ ఏంటంటే 240 124 313 36 unknown missing character and 91. ఇది మనకి ఏమైనా అనిపిస్తుందా? మీకు చూడగానే వచ్చినటువంటిది ఏమైనా వాల్యూ చేస్తుందా? ఈ ప్యాటర్న్ ఏమైనా వచ్చిందో చూద్దాం. ఇప్పుడు మనకి
క్రితం ప్రశ్నలో మనకు స్క్వేర్స్ తీసుకున్నాం, ఇప్పుడు క్యూబ్స్ తీసుకుంటున్నాం. మీకు చెప్పాను కదా, ఈ ప్రశ్నలు ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసేటప్పుడు ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ వీటితో పాటుగా మీరు ప్రాక్టీస్ చేయవలసింది స్క్వేర్స్, క్యూబ్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్. ఫస్ట్ ఎడిషన్ సబ్ట్రాక్షన్లో ప్రయత్నం చేయండి, మీకు రాలేదు అనుకోండి. మల్టిప్లికేషన్ డివిజన్లో కూడా చూడండి, అయినా రాలేదు, అప్పుడు స్క్వేర్స్కి వెళ్ళండి, తర్వాత క్యూబ్స్కి వెళ్ళండి. ఇక్కడ నాకు స్క్వేర్స్ కనిపించడం లేదు, చూద్దాం అనుకున్నా. మహా అయితే 2 స్క్వేర్ 4 అవుతుంది, 3 స్క్వేర్ 9 అవుతుంది, 1 స్క్వేర్ 1 అవుతుంది. ఇది యూజ్ చేసిన పెద్దగా ప్రయోజనం లేదు. కానీ 2 క్యూబ్ తీసుకుంటున్నా, 1 క్యూబ్ తీసుకుంటున్నా, 3 క్యూబ్ తీసుకుంటున్నా. అంటే 2 క్యూబ్ అంటే ఎంత? 8. 1 క్యూబ్ అంటే 1, 3 క్యూబ్ అంటే 27. ఈ మూడింటిని యాడ్ చేస్తున్నా. 8 + 27 35, 35 + 1 30. సరిపోయింది, చూసారా? ఇప్పుడు మనం స్క్వేర్కి బదులు క్యూబ్ అని అనుకున్నాం, చెక్ చేసాం, వచ్చేసింది. అయితే దీనికే కరెక్ట్ అవుతుందా, వీటికి కూడా కరెక్ట్ అవుతుందా లేదో ఒకసారి చూద్దాం. 4 2 1 వచ్చింది. ఏం చేయాలి మనం? క్యూబులు చేయాలి. ఇది చేసే ముందు ఈ ప్యాటర్న్ కరెక్ట్ లేదో, ఇది అన్నోన్ నెంబర్ ఉంది కదా, ఇక్కడికి వెళ్తాం. ఫస్ట్ 0 క్యూబ్ 0, 4 క్యూబ్ 64, 3 క్యూబ్ 27. ఈ 64కి 27 యాడ్ చేశారు, 91 వచ్చింది. సరిపోయింది కదా? ఓకే, అంటే మనము చేయవలసిన పని ఏంటి? ఇక్కడ మనం చేయవలసింది 4 క్యూబ్, 2 క్యూబ్, 1 క్యూబ్. 4 క్యూబ్ అంటే ఎంత? 64, 2 క్యూబ్ అంటే 8, 1 క్యూబ్ అంటే 1. 64కి 8 యాడ్ చేస్తే 72 వస్తుంది, 72కి 1 యాడ్ చేస్తే 73 వస్తుంది. అంటే ఆన్సర్ మనకి ఎంత వచ్చింది? 73 అని క్లియర్గా మనం చెప్పచ్చు. క్లియర్, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు చూస్తున్నటువంటి ప్యాటర్న్లో ఈ క్యారెక్టర్ పజిల్స్ అనే ఆన్సర్ చేసేటప్పుడు దీనికి దగ్గర పోలిక ఉంటుంది. ఇన్సెక్టింగ్ మిస్సింగ్ నెంబర్ అనే కాన్సెప్ట్తో కూడా ఇది మనం కొన్ని ఎపిసోడ్స్ దీనిపైన చేసాం. ఆ కాన్సెప్ట్ వేరు. ఇక్కడ జస్ట్ ఒక కామన్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఆ ప్యాటర్న్ని మనం ఐడెంటిఫై చేసి ఆ క్యారెక్టర్ని ఫైండ్ అవుట్ చేయడం. ఈ జస్ట్ ఇట్స్ లైక్ ఎ పజిల్. పజిల్లో జనరల్గా ఏమంటే మనకు ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఫస్ట్ ఏం చేసాము? దేన్ని ఫైండ్ అవుట్ చేసాము? కామన్ ప్యాటర్న్ ఐడెంటిఫై చేసాం. కామన్ ప్యాటర్న్ ఏంటి? అన్ని క్యూబ్స్. క్యూబ్స్ యొక్క సమ్ తీసుకున్నాం. క్యూబ్స్ సమ్ తీసుకుని ఆ సమ్ అనేటువంటిది మనకు 4th వన్ యొక్క రిజల్ట్గా వచ్చింది. ఒక కాలం తీసుకుంటే ఆ కాలంలో ఉన్నటువంటి ప్రతి నెంబర్ యొక్క క్యూబ్ ఫైండ్ అవుట్ చేసి వాటిని సమ్ చేస్తే 4th వన్ దాని యొక్క వాల్యూ వస్తుంది అనేటువంటిది ఐడెంటిఫై చేస్తాం. ఇక 2 క్యూబ్ + 1 క్యూబ్ + 3 క్యూబ్ ఇది నథింగ్ బట్ 1 క్యూబ్ + 2 క్యూబ్ + 3 క్యూబ్ విచ్ ఈజ్ ఈక్వల్ 36. అలాగే 4 క్యూబ్ + 2 క్యూబ్ + 1 క్యూబ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 73. అండ్ 0 క్యూబ్ + 4 క్యూబ్ + 3 క్యూబ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 91. క్లియర్? కాబట్టి మనకు కావలసిన రిక్వైర్డ్ ఆన్సర్ ఏంటి? 73. క్లియర్? ఈ రకంగా మనకు ఎగ్జామినేషన్లో ఈ ప్యాటర్న్ కంటే మీరు ఇప్పుడు క్లియర్గా విజిబిలిటీ కోసం మీకు స్క్రీన్పై చూపిస్తున్న 2 క్యూబ్ + 1 క్యూబ్ + 3 క్యూబ్ విచ్ ఇస్ 36 అండ్ 0 క్యూబ్ + 4 క్యూబ్ + 3 క్యూబ్ ఈక్వల్ టు 91 అండ్ 4 క్యూబ్ + 2 క్యూబ్ + 1 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 73. ఓకే, సో ఈ రకంగా మనకు క్యూబ్స్ మీద వస్తుంది అనే విషయాన్ని మీరు గమనించవలసి ఉంటుంది. క్లియర్? సో మనకి ఈ క్యారెక్టర్స్ పజిల్స్ మీద వచ్చిన క్వశ్చన్స్ మీకు కొంత అవగాహన వచ్చింది కదా. మరికొన్ని క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. దాంతో మీకు టోటల్గా ఈ కాన్సెప్ట్ పర్ఫెక్షన్ వస్తుంది అని ఆశిస్తున్నాను. సో మరొక శీర్షికలో మరికొన్ని ప్రశ్నలతో మరలా కలుద్దాం.